హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే పార్ట్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రావడం జరిగింది. మనకైతే ఉచితంగా ఫ్రీగా వర్కింగ్ కిట్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ల్యాప్‌టాప్ అని చెప్పేసి అండ్ ఆల్సో వైఫై అలవెన్సెస్ అన్నీ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ వర్కింగ్ కిట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరైతే ఇంటి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. మీ ఫ్రీ టైమ్‌లో పార్ట్ టైమ్‌గా అయితే వర్క్ చేయొచ్చు. మీరందరూ అయితే తప్పకుండా ఈ వీడియోని అయితే చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఆల్సో మీరు గనుక మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో మన వాట్సాప్ ఛానెల్స్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే మనకి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతాయి. మనకైతే సాలరీ కూడా 42,000 దాకా అయితే మనకి రావడం జరుగుతుంది పర్ మంత్ అనేది. సో, ఇంక జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందల ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ట్యూరింగ్ అనే కంపెనీ నుంచి మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రావడం జరిగింది. మనకైతే బీటెక్ చేసిన వాళ్ళు అంటే ఎవరికైతే పైథాన్‌లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకైతే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళే కాదు, ఎవరికైతే పైథాన్ మీద ఇంట్రెస్ట్ ఉండి పైథాన్ అనలిస్ట్‌గా వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి కంప్లీట్‌గా రిమోట్ జాబ్ అన్నమాట. ఇక్కడ మనకి ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకైతే ఇది ట్యూరింగ్ కంపెనీ నుంచి అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రావడం జరిగింది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మనకి వీళ్ళకి ఒక పైథాన్ డెవలపర్ అని చెప్పి కావాలని చెప్పి మనకి అడుగుతున్నారు. సో, వీళ్ళకైతే యూఎస్ బేస్డ్ క్లయింట్ అని చెప్పేసి మనకి క్లయింట్స్ అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళకైతే పైథాన్ డెవలపర్స్ అయితే కావాలన్నమాట. సో, పైథాన్ డెవలపర్‌గా మీకైతే కోడ్ రివ్యూస్ అండ్ ప్రొవైడ్ యాక్షనబుల్ ఫీడ్‌బ్యాక్ విత్ అకంపెనింగ్ డాక్యుమెంటేషన్ అండ్ కొలాబరేషన్ విత్ రీసెర్చర్స్ అండ్ స్టాక్ హోల్డర్స్ అయితే మీరు ఆహ్, రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకోవాలన్నమాట. అండ్ మెయింటైనింగ్ ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ ఇవన్నీ అయితే జాబ్ డిస్క్రిప్షన్ అన్నమాట. అండ్ ఆల్సో మీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే డెవలప్ ఎఫిషియంట్ పైథాన్ కోడ్ సొల్యూషన్స్ ఫర్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మీకైతే పైథాన్ కోడింగ్ అయితే వచ్చుండాలి. అంటే పైథాన్ కోడ్ సొల్యూషన్స్ అయితే వచ్చుండాలి. తర్వాత అప్లై బిజినెస్ ఎక్యుమెన్ అండ్ అనలిటికల్ స్కిల్స్ మీకైతే అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. అండ్ మీకు డేటాబేసెస్ మెయింటైన్ చేసే క్యాపబిలిటీ అండ్ ఆల్సో మనకి లాజికల్ కోడ్ అండ్ పర్ఫెక్ట్ కోడింగ్ అయితే వచ్చుండాలి. అండ్ అంటే జూపిటర్ నోట్‌బుక్స్ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌ని గాని యూజ్ చేసేట్టు అండ్ ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి మీకు. అండ్ ఆల్సో మీరైతే రీసెర్చర్ అండ్ టీమ్ మెంబర్స్‌తో అయితే మీరైతే కొలాబరేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మెయింటైన్ డాక్యుమెంటేషన్ ఫర్ ఆల్ ద డెవలప్డ్ కోడ్. మీరైతే డాక్యుమెంటేషన్ చేయాలి. మీ కోడింగ్ చేసిన దాన్ని. అండ్ ఆల్సో డేటా అనాలిసిస్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత కాగిల్ అలాంటివి కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే అన్ని లెవెల్స్ ఆఫ్ కోడర్స్‌కైతే ఈ జాబ్స్ అనేవి ఓపెన్‌గా ఉన్నాయి. సో, మీరు జూనియర్ అయినా, సీనియర్ అయినా, ఫ్రెషర్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు జస్ట్ పైథాన్ వస్తే సరిపోతుంది. తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో, గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ అంటే ఏఐఎంఎల్, ఏఐడీఎస్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లేకపోతే ఇలా కంప్యూటర్ రిలేటెడ్ ఫీల్డ్స్‌లో ఎవరైతే డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ చేసారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకి హ్యాండిల్ ఇంటర్మీడియేట్ లెవెల్ ఆఫ్ కోడింగ్ టాస్క్స్ అండ్ అల్గోరిథమ్ కాన్సెప్ట్స్ అండ్ ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ప్రొఫిషియన్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, రిటన్ అండ్ వెర్బల్ స్కిల్స్ అండ్ మనకి ఇక్కడ పర్క్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టీమ్ అప్ విత్ లీడింగ్ ప్రొఫెషనల్స్ గ్లోబల్లీ మీరైతే గ్లోబల్‌గా ఉండే లీడింగ్ ప్రొఫెషనల్స్‌తో అయితే ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో రిమోట్ వర్క్‌నైతే ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఛాన్స్ ఉంది. విత్ ఫ్లెక్సిబిలిటీ, టైమ్ అవర్స్ అండ్ ఆల్సో మీకైతే యూఎస్‌టీ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే యూఎస్ బేస్డ్ డాలర్స్‌లో అయితే మీకు సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ గ్లోబల్ కాంపెన్సేషన్ స్టాండర్డ్స్ అండ్ మేక్ ఎ మీనింగ్‌ఫుల్ కాంట్రిబ్యూషన్ టు కటింగ్ ఎడ్జ్ ప్రాజెక్ట్స్. మీకైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా చేయడానికైతే అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో, మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే ఇక్కడ అప్లై యాస్ రిమోట్ పైథాన్ అనలిస్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి అప్లై చేయడానికైతే సైన్ అప్ అని చెప్పేసి అడగడానికైతే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడ మీకు గూగుల్ మీద క్లిక్ చేసినా పర్వాలేదు. లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసిన లాగిన్ అయినా పర్వాలేదు. సో, మీరందరూ అయితే ఇక్కడ లాగిన్ అయిపోయి మీరు డీటెయిల్స్ అనేవైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేశారో బీటెక్ చేసి పైథాన్‌లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌కైతే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే చేసుకోవచ్చు కాబట్టి, సో, అందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో and share to your friends who are completed their graduation in computer science field. So thank you for watching this video. Thank you.